అంజు వెళ్ళి డాడీ పక్కన కూర్చో అని బాగి అనగానే నేను వెళ్ళి కూర్చోను అని అంజు అంటుంది. అదేంటి అని చెప్పి బాగి అన్న సరే లేదు నువ్వు వెళ్ళి మిస్ అమ్మ నేను తర్వాత వస్తాను అని చెప్పి అంజు డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఉంటుంది. ఈలోగా మనోహరి యాదమ్మ వస్తారు. ఇదిగో ప్రచండ నేను చెప్పినట్టు విను దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని మనోహరంగానే నేను చెప్తున్నానా నేను వెళ్ళని చెప్పేసి బుజ్జమ్మని చంపే శక్తులు తీసుకొనే వెళ్తా అని ప్రచండ అంటూ ఉంటాడు. ఇంకా మనోహరి యాదవ్ ఇంకా ఏం మాటలు అర్థం కాదు. పక్కన చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. దాని చంపాలని పైకెళ్ళో ఏమైంది అని యాదం అనగానే అర్థం చేసుకోవచ్చండా నువ్వు ఇక్కడ వెళ్ళిపో నీతో పాటు మేము కూడా తొలిపోతున్నా మాట విని చండా వెళ్ళిపో అని చెప్పి మనవడు అదే పనిగా అడుగుతూ ఉంటుంది. హోమ్ అయిపోతే నీ మంత్రాలు ఏం పని చేయవు అనవసరంగా ప్రాణమే తెచ్చుకోకు నువ్వు ఇంట్లో ఉండి వెళ్ళిపో అని యాదం అనగానే నన్ను ఏ దైవశక్తి ఏమీ చేయదు అని ప్రచండ అంటూ ఉంటాడు. అక్కడ అదే పనిగా హోమం జరుగుతూ ఉంటుంది. ఇదిగో శివుడు అయినా దైవశక్తి కంటే మించిన మంత్రశక్తి నా దగ్గర ఉంది అని ప్రచండ అంటూ చాలా కోపంగా హోమం వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఒక్కసారిగా ఒళ్ళంతా బిగిచేస్తూ ఉంటుంది. చాలా కోపంగా హోమం జరుగుతుంది అంతా చూస్తూ ఉంటుంది. పక్కన మనోహరి యాదమ్మ చాలా భయపడుతూ ఉంటారు. ఇంకా మంత్రాలు చావడం వల్ల ప్రచండ చాలా ఇబ్బంది పడి చోలు మూసుకుంటూ ఉంటాడు. అదంతా మనోహరి యాదమ్మ చూస్తూ ఉంటారు. కనుక ఏం మాట్లాడలేక టెన్షన్ పడుతూ ఉంటారు. అమరేంద్ర ఈ ముడుపు పరసన్ పూజలో పెట్టి నేను తీసుకొచ్చా భూత ప్రేత పిచాతాలు అన్నిటికి అధినాయకుడైన ఆ రుద్రదేవుడు మీ ఇంట్లో దుష్టగ్రహాలు ఉన్న బయటికి పారదోలుతాడు అని అంజున్ చూస్తూ ప్రచండ అన్న మాటలకి మనోహర్ యాదవ్ ఇంకా భయపడుతూ ఉంటారు. ఇంకా ముడుపుని ఏమని చెప్పి స్వామిజీ అంటూ ఉంటారు. ఇంకా అమర్ అలాగే చేస్తూ ఉంటారు. ఇంకా ప్రచండ పక్కన చాలా భయపడుతూ ఉంటారు. అలాగే చూస్తూ ఉంటాడు. అనుకున్నగా స్వామి చెప్పినట్టే అమర్ అలాగే చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే దేవుడు దండం పెట్టుకొని ఇంకా హోమంలో ముడుపు వేస్తూ ఉంటాడు. ఇంకా ప్రచండ ఇంకా భయపడుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తుంటారు. బాగి పిల్లలు అందరు దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటారు. ప్రచండ అదే పని ఇబ్బంది పడుతూ ఉంటారు. హోం పూర్తయింది. చంప అంజులో నుండి ప్రచండ వెళ్ళిపోయాడా ఏంటి అని మనోరంగానే వెళ్ళిపోయి ఉంటాడు మనవారి అని యాదమ్మ అంటుంటది. అంజు అంజు అని మనోడు పిలుస్తుంటది. కానీ అంజు ఏమి రెస్పాండ్ అవ్వదు. ప్రచండ అని యాదమ్మ అనగానే చెప్పు అని ఒక్కసారిగా ప్రచండ అనగానే మళ్ళీ మనోహరి యాదమ్మ చాలా భయపడుతూ ఉంటారు. ఇదేంటి ఇంకా అంజులను వెళ్ళిపోలేదని చెప్పి మనోడు భయపడుతూ అడుగుతుంది. చెప్పాను కదా నన్ను ఏ దైవశక్తి ఏమీ చేయలేదని ప్రచండ అనగానే వీడు మామూలు మంత్రికుడుగా లేడుగా దుష్టుడు అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత హోమం అంతా అయిపోతుంటది. ఇంకా స్వామీజీ హారతిస్తూ ఉంటారు. ఇదంతా ఇంకా బాగా చూసి చాలా సంతోషపడుతుంటది. ఇంకా అందరూ హారతి తీసుకుంటూ ఉంటారు. ఇంకా స్వామీజీ ఇంకా అందరికి హారతిస్తూ ఉంటారు. కానీ ప్రచండ భయపడుతుంటారు. యాదమ్మ మనోహరి వచ్చి మీరు హారతి తీసుకోండి అని అమరంగానే సరే అని చెప్పి ఇద్దరు వచ్చి హారతి తీసుకుంటూ ఉంటారు. అంజు ఒకటి దూరంగా ఉంటుంది. అంజు రా హారతి తీసుకో అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా దూరం నుండి అంజు హారతి తీసుకుంటూ ఉంటది. స్వామీజీ అంతా గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కసారిగా మంత్రాలు చదువుతూ ఉంటారు. ఓం నమ శివాయ ఓం నమ శివ అంటూ ఇదిగో ఈ హోమ భస్మాన్ని మీ అందరి నుటి మీద ధరించాలి అని స్వామీజీ అనగానే ఇంకొకరి తర్వాత ఒకరు అందరూ వెళ్తూ ఉంటారు. ఇంకా స్వామీజీ అందరికి బొట్టు పెడుతుంటారు. బాగి కూడా తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు. స్వామి స్వయంగా అందరూ తన చేతితో పెడుతూ ఉంటారు. అమ్మ అంజు పాప నువ్వు కూడా రా అని చెప్పేసి అనిపోతూ ఉంటారు. ఓహో నెత్తిగారిదా స్వామీజీ పరమశివుడిది విభూతి తీసుకొచ్చా భస్మంతో దాన్ని భస్మం చేసి బయటికి పంపని చెప్పి నువ్వు అనుకుంటావా అని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటాడు. కానీ అంజు మాత్రం ఏమి రెస్పాన్స్ అవ్వదు. ఇంకా అలా చూస్తుంది. రా అని చెప్పేసి స్వామీజీ అంటూ బొట్టు పెట్టుకు అంటూ ఉంటారు. నాకు అసలు ఏ భస్మం వద్దు నేను ఏ బొట్టు పెట్టుకోను అని చెప్పి అదే పనిగా అంజు అనగానే ఇదిగో దేవుడు బొట్టు వద్దని చెప్పి అనకూడదు అంజు అని బాగి అనగానే అవును అంజు పాప చాలా తప్పు అని రాతోడు అనగానే లే నీ వద్దన్నా కదా నన్ను వదిలే అని చెప్పి అంజు చాలా గట్టిగా అరుచు చెప్తూ ఉంటుంది. ఏ ప్రచండ బొట్టు ఎందుకు వద్దంటున్నా చెప్పి మనం అడుగుతుంటది. ఆ భస్మాన్ని పెట్టుకుంటే నేను పాపను వదిలేసి బయటికి వెళ్ళాలి లేదా చేస్తా అని ఇంకా ప్రచండ చెప్తూ ఉంటాడు. నేను చెప్తూనే ఉన్నాను కదా ఏ శక్తి ఏం చేయ ఓ విర్రవీయవుగా అని యాదం అనగానే ఇదిగో మేమందరం బొట్టు పెట్టుకున్నాం నీకేమైంది అంజు పెట్టుకో అని అమర్ అనగానే ప్లీజ్ డాడీ నన్ను వదిలేయండి నాకు ఇష్టం లేదు అని చెప్పి అంజు అంటున్నది.
అలా ఎలా వదిలేస్తావు, నువ్వు భస్మం ధరించాల్సిందే అని చెప్పి బాగి అంటూ తనే స్వయంగా వెళ్ళి భస్మం తీసుకుంటుంటది. ఇంకా యాదవ్ మనోడు భయపడిపోతూ ఉంటారు. ఇంకా ప్రచండ చాలా టెన్షన్ పడుతుంటారు. ఇక బాగి వెళ్ళి అంజుకి పెట్టబోతూ ఉంటుంది. నాకు వద్దు మిస్ అమ్మ, నా దగ్గర రావద్దు రావద్దు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. కానీ బాగి మాత్రం పెట్టే ప్రయత్నం చేస్తుంది. వద్దు వద్దు అని చెప్పేసి ఒక్కసారిగా బాగి గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. బాగి ఎలాగైనా పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ప్రచండ చాలా భయపడుతూ ఉంటాడు. వద్దు వద్దు అని చెప్పి ఎక్కడిపోతుంది. నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే అని చెప్పేసి అంజు ఫోర్స్ చేస్తుంది. బాగి వదిలే బాగి అని చెప్పి అంటూ ఉంటుంది. స్వామీజీ అంతా గమనిస్తూ ఉంటారు. కానీ బాగి మాత్రం అదే పని పెట్టబోతూ ఉంటుంది. కానీ అంజు రూపంలో ప్రచండ అదే పని బాగి చేయి గట్టిగా పట్టుకుంటుంటారు. బాగి వద్దనగా వదిలేసే అని మనోహరంగానే మీరు ఉండండి, ఎలాగైనా ఈ బొట్టు పెట్టాల్సిందే, వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి బాగి అంటూడదు. నన్ను వదిలే అని చెప్పేసి ఇంకా అంజు అదే పనిగా బాగి చేయి గట్టిగా పట్టుకుంటుంటది. కానీ బాగి కూడా వదలకుండా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటది. అమర్ అంతా గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బాగి బొట్టు పడుకుని ఆ అని చెప్పి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అంజు కలితిరి పడిపోతుంది. అయ్యో అంజు అని చెప్పేసి ఇంకా బాగి వెళ్తుంటది. స్వామీజీ తన డ్యూటీస్తో మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. స్వామీజీ ఇంకా ఆత్మరూపంలో బయటికి వెళ్ళడం అంతా చూసి శివనామాన్ని జపిస్తూ ఉంటారు. ఇంకా అంజు అంజు అని చెప్పి ఒక్కసారిగా అమర్, రాథోడ్ అలాగే బుజ్జమ్మ, ఆనంద్, ఆకాష్ వెళ్ళి కంగారుగా బాలిసని లేపుతూ ఉంటారు. ఇంకా మనోడు యాదవ్ అలా చూస్తుంటారు. అంజు అంజు ఏమైంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇంకా ఏం అర్థం కాదు. ఆ తర్వాత లేపుకొని తీసుకెళ్లి మంచి పడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అమర్ వాటర్ చెబుతూ ఉంటాడు. బాగి అలాగే అమర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మనోడు యాదవ్ కూడా చాలా భయపడిపోతుంటారు. మనోడు ఇప్పుడు ఆ పిల్ల లేచి నాకేం గుర్తులంటే ఏం చెయ్యాలి అని యాదమ్మంగా అసలు వస్తున్నాను అని చెప్పి మనోడు భయపడుతుంది. ఇంకా అంజు మెల్లింగ్ కలిపేసి అంతా చూస్తూ ఉంటుంది. నీకున్నానేంటి, నాకేమైంది అని అంజు అన్నమాటకి యాదవ్ మనోడు ఇంకా భయపడిపోతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తుంటారు. నీకేం కాదు అంజు, నువ్వు సేఫ్ అని బాగి అనగానే ఇందాక నేను పార్క్ లో ఆనంద్ ఆకాష్ తో బాల్ ఆడుకుంటున్నాను కదా మిస్ అమ్మ అని చెప్పి అంజు అని మాటకి మనోహర్ యాదవ్ ఇంకా భయపడుతూ ఉంటారు. అది ఇందాక జరగడం ఏంటి, 2-3 రోజులు అయ్యింది అని చెప్పి ఆనంద్ అనగానే ఏంటి అవునా అని చెప్పి అంజు అంటుంది. అవును, ఆ రోజు డాడీ మిస్ అమ్మ రాత్రి భుజం బయటకు వెళ్తే మనం ఆ చిన్న పాటలు ఆడుకున్నాంగా అని ఆకాశంగా అంటే ఏంటి, నేను 4 days నుండి ఇలాగే నిద్రపోతున్నానా అని చెప్పి అంజు అని మాటలకి బాగి అమర్ రాతోనికి భయపడుతుంటారు. నిద్రపోవడం ఏంటక్క, ఈ 4 days మాత్రమే ఉన్నాగా అని చెప్పి బుజ్జం అంటూ ఆడుకున్నాం, చదువుకున్నాం, ఇంకా చాలా చేసాం, మర్చిపోయావు అని బుజ్జమ్మ అనగానే నాకేం గుర్తులే బుజ్జమ్మ, చివరిసారిగా ఆనంద్ ఆకాశంతో ఆడుకుందే నాకు గుర్తుంది అని చెప్పేసి అంజు అన్న మాటలకి ఇంకా బాగి రాత్రులు భయపడుతూ ఉంటారు. ఇంకా బాగి చాలా కోపం మనోని చూస్తుంది. మనోడు ఎదురుగా భయపడుతూ ఉంటారు. అసలు ఆ రోజు ఏమైంది అంజు అని బాగి అనగానే ఆ రోజు ఆడుకుంటున్నావా, ఒక చిలక వచ్చింది మిస్ అమ్మ, బాల్ తగిలి చిలక పడిపోయింది అని పాపం చనిపోయి చెప్పి చిలక పట్టున్నాను, అంతవరకే నాకు గుర్తుంది అని చెప్పేసి ఆ తర్వాత ఏమైంది, ఈ 4 days ఏం చేశాను అని అంజు అన్న మాటలకి ఇంకా బాగా రాతాడు. ఇంకా చాలా కోపం, సిచ్యువేషన్ అంత అర్థమవుతుంది. ఇంకా మనోరథం చాలా భయపడిపోతూ ఉంటారు. ఏం స్వామిజీ అసలు ఇలా మాట్లాడుతుంది, అసలు 4 days తన కాన్సెషన్ ఉంది కదా అమర్ అనగానే నేను మీతో మాట్లాడాలి అమరేంద్ర, మీరు నాతో రండి, అమ్మ బాగి మీరు కూడా రండి అని చెప్పి స్వామిజీ అనగానే సరే అని చెప్పేసి ఇంకా అమర్ వెళ్తూ ఉంటారు. నీకేం కాదు అంజు, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ మీరు అంజలి దగ్గర ఉండండి, ఇదిగో స్పెషల్ అయ్యద్దు అంటూ రాత్రి నువ్వు కూడా ఇక్కడే ఉండు అని చెప్పేసి బాగి అని సరే మిస్ అమ్మ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా బాగి కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా మన కోపంగా చూస్తూ ఇంకా బాగి వెళ్తూ ఉంటుంది. ఇంకా అనుకున్న విధంగా స్వామీజీ అలాగే బాగి అమర్ రాగానే ఇంకా చెప్పడా సిద్ధమవుతూ ఉంటారు. ఏం స్వామీజీ అసలు ఎందుకు పక్కన మన అంజు ఎదురు మాట్లాడుతుంటారు, ఏమైంది అమర్ అనగానే ఈ 3-4 రోజులు ఏమైందో అమరేం చెప్పమ్మా అని చెప్పి సమాజాన్ని సార్ మీకు తెలియకుండా ఇంట్లో కొన్ని విషయాలు జరిగాయి, అంజు అసాధారణంగా అలాగే ప్రవర్తించడం ఏం చూసాం అని బాగా అంటే ఏంటి అసలు అంజు ఏం చేసింది అమర్ అనగానే బాగా జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి పోయి వాటర్ బాటిల్ కోసం కిందకి రావడం, అంజు ఇంకా కూర్చొని అలాగే ఉండడం, ఆహారం దాంతో అదే లేచి అంజు నోట్లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత బుజ్జమ్మని తీసుకొని అంజు బయట పానీపూరి కోసం వెళ్ళడం, అతను అనుకోకుండా యాక్సిడెంట్ అవడం చూసి నేను కాపాడడం, ఆ తర్వాత మీరు వచ్చారు కదా అని చెప్పి బాగా గుర్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేను ఏంటి అంజు
ఇంట్లో ఉండి ఏం చేస్తుందని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే యాపిల్ తింటుంది, పెన్లేమో దాంతో అదే బుక్ మీద రాసేయడం అంతా నేను చూశాను సార్ అని చెప్పేసి బాగా చెప్తుంది. ఆ తర్వాత ఈ రోజు హోమం జరుగుతుంది కదా, బుజ్జమ్మ అంజు కబడపోతే నేను పైకి వెళ్ళాను. బుజ్జమ్మ ఏమో మేడమెట్ల దగ్గర ఒంటి గోడ దగ్గర నుంచొని చూస్తుంది. అలాగే అంజు వెళ్ళి తను తోయిపోతుంది అని చెప్పి బాగి మొత్తం జరిగి చెప్తాడు. ఇంకా అమర్ ఏంటి బుజ్జమ్మని చంపాలనుకున్నా అంజు ఎందుకు అని చెప్పి అమర్ కంగారు అడుగుతూ ఉంటాడు. అది అంజలి పని కాదు అమరేంద్ర, తన శరీరంలో ఒక దుష్ట శక్తి ఉంది అని చెప్పేసి స్వామీజీ అన్న మాటకి అమర్ భయపడుతుంటాడు. దుష్ట శక్తి అని అంటూ ఉంటాడు. అవునండి, నాకు రాదా డౌట్ వచ్చి మీ గుడికి చెప్పి ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీ చెప్పాము. స్వామీజీ ఆయన దేవుడితో చూసి ఇంట్లో దుష్టశక్తి ఉందని చెప్పేసి హోమం చేయాలని చెప్పారండి అని బాగి అనగానే, ఈ రోజు మీ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ దుష్టశక్తి ఆశించి గ్రహించాను అమరేంద్ర. ఆ దుష్టశక్తి బయట పంపించడానికి హోమం మొదలెట్టాను. కానీ దుష్టశక్తి చాలా బలమైనది, ఎంతో శక్తివంతమైనది. హోమం పూర్తయినా అది మొండిగా అంటి పెట్టుకునే ఉంది. దాన్ని పంపించడానికి హోం భస్మం ఒకటే మార్గం చెప్పేసి అందరికి ఆ భస్మాన్ని పెట్టారు. అందరి వదిలి వెళ్ళడానికి ఆ దుశక్తి నిరాకరిస్తుంది. భస్మం ధరించడానికి ఎదురు తిరిగింది. చివరి బాగా బలవంతంగా భస్మం పెట్టడంతో అది పారిపోయింది అని స్వామీజీ అనగానే, మా కళ్ళ ముందు ఇంత జరిగిందా అని అమరంగానే, చూడు మానవ శక్తుల్ని చూడలేవు అమరేంద్ర, దానికి దివ్య దృష్టి కావాలి స్వామీజీ అనగానే, ఆ దుష్ట శక్తి అన్ని వదిలేసి వెళ్ళిపోయిందా స్వామీజీ, మళ్ళీ దాంతో ఏ సమస్య లేదుగా అని బాగి అనగానే, సమస్య ఉందమ్మా, ప్రమాదం ఇంకా పొంచే ఉంది అని సహజ మాటలకి అమర్ బాగి భయపడుతూ ఉంటారు. ఇది మీకు తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. ఆ దుశక్తి ఏదో ఆశించి మీ ఇంటిని ఆహ్వానించింది. మీ శత్రులు ఎవరో ఆ దుశక్తిని కావాలని చెప్పి మీ ఇంట్లో ప్రవేశపెట్టారు అని చెప్పేసి దానివల్ల పిల్లలకి మీకు ఎవరికైనా ప్రాణాపాయం సంభవించవచ్చు అని స్వామీజీ అనగానే, శత్రువుల ఎవరు స్వామి అని అమర్ అనగానే, తెలుసుకోవాల్సిన నువ్వే అమరేంద్ర. నీ శత్రువులు తెలిస్తే ఆ దుశక్తి ఎంత తీసుకొచ్చారో అది ఏం ఆశిస్తుందో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడే సమస్య మొత్తానికి పోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఆ దుశక్తి సామాన్యది అయితే కాదు, తన మంత్ర బలంతో చాలా శక్తివంతమైనది, అత్యంత క్రూరమైంది కూడా. ప్రాణం తీయడానికి ఏ మాత్రం కూడా వెనకాడదు. వీళ్ళని తొందరగా నీ శత్రువు కనిపెట్టు. నిన్ను నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి, ముఖ్యంగా పిల్లల జాగ్రత్త అమరేంద్ర. ఆ దుశక్తి చిన్నపిల్లల ఆహరించడం చాలా సులభం. వెళ్ళొస్తాను అమ్మా బాగి, నాకేం అవసరం వస్తే కౌరు పెట్టమ్మా, ఉంటాను అమరేంద్ర అని చెప్పి స్వామి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి ఇంట్లో జరుగుతుంటే ముందేం చెప్పడం మిస్ అమ్మా అమర్ అనగానే, మీ హెల్త్ బాగాలేదు ఎలా చెప్పాలి సార్ అని బాగి అనగానే, అందుకని భారం మొత్తం నేమే చేసుకుంటావా అమర్ అనగానే, మీకు చెప్పి మిమ్మల్ని కంగారు నాకు ఇష్టం లేదు సార్, ఇప్పుడు స్వామి చెప్పను కాబట్టి చెప్పాను, తప్పక ఆయన ఉండగా పిల్లలకి ఏమి కానివ్వండి సార్, నా ప్రాణం అడ్డుపెట్టిన పిల్లల్ని కాపాడుకుంటా అని బాగి అన్న మాటకి ఇంకా అమర్ పదే పదే ఇంకా ఆ రోజు భార్య ప్రాణం తెగించి పిల్లల్ని కాపాడడం అంతా అమర్ గుర్తించుకుంటూ ఉంటాడు. మీకేమవుతే నన్ను కాపాడడానికి ఎవరుంటారు అని అమర్ మాటకి, అదేంటి సార్ మీరుండగా నాకేమవుతుంది అని బాగి అనగానే ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉంటాడు. సరే లోపలికి వెళ్దాం పద అని చెప్పి ఇంకా అమర్ బాగి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా అంజు అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంకా రాతో పిల్లలు కూడా చాలా సంతోషం అదే మాట్లాడుతుంటారు. పక్కన యాదవ్ మనవాడు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆ తర్వాత అమర్ బాగి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఇంకా అంజుని గమనిస్తూ ఉంటారు. అంజు నవ్వుతూ మాట చూసి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అలాగే ఉండిపోతాం. ఎంత కష్టం మన పిల్లల్ని కాపాడుకోవాలి మిస్ అమ్మ, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆ నవ్వు ఎప్పటికీ పోకూడదు అని చెప్పేసి అమర్ అన్న మాటలు ఈ బాగి ఇంకా మనవని యాదవ్ని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.